ఈ రోజులలో ప్రతి ఒక్కరికి మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమా? బీజేపీ ముఖ్యమా? మరి టీఆర్ఎస్ ముఖ్యమా? మరి ఇతరితర పార్టీలు ఏ పార్టీలకు పోతే బాగుంటాయనేసి చాలామంది అనుకుంటున్నారు. పార్టీలకు వెళ్ళడం, సంపాదించుకోవడం అనేది కాదు. మనమేంది పార్టీలు కరెక్ట్ ఉన్నాయి. పార్టీలు వాటి పేర్లు మరి ఇంతకుముందు పరిపాలించిన నాయకులు, వాళ్ళు పరిపాలించిన మరి వాళ్ళు చేసిన పనులు అవి కరెక్ట్ ఉన్నాయి. కాబట్టి రాను రాను పార్టీలలో మనుషులు కరెక్ట్ ఉంటే పార్టీకి తనంతటా అదే పేరొస్తది అన్నట్లు. ఎందుకంటే ఒక వ్యక్తి పైన నమ్ముకున్న ప్రజలు ఏ విధంగా ఓటేసి అతన్ని గెలిపించాలా? ఏ విధంగా మరి అతను మంచి పని చేస్తారు అనేసి చాలామంది ఓటర్లు నమ్ముకుంటారండి. ఎందుకంటే మనిషి పైన ఆధారపడి ఉంటుంది. పార్టీ పైన కాదు ఆధారం. ఒక మనిషి ఏ పార్టీ నుంచి జంప్ అయినా కానీ ఆ మనిషి నుంటే మరి కార్యకర్తల నుండే మరి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేసినా చేయకపోయినా ఎక్కడున్నా కానీ అతను గెలుస్తాడు. ఎందుకంటే అతని పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రజలకు నమ్మకం. ఎందుకంటే చెప్పన్నా, అతను ప్రజలని ఆలోచనలని వాళ్ళ సమస్యలని దృష్టిలో పెట్టుకొని అతను పని చేసినట్లయితే అతను ఖచ్చితంగా ఏ పార్టీలకు పోయినా విన్ అవుతాడు. పార్టీది తప్పు కాదు. పార్టీలో పలానా బీజేపీలో ఉంటే బాగుంటుంది, పలానా టీఆర్ఎస్లో ఉంటే బాగుంటుంది, పలానా కాంగ్రెస్లో ఉంటే బాగుంటుంది, పలానా తెలుగుదేశంలో ఉంటే బాగుంటుంది అనేది అస్సలు తప్పండి. ఎందుకంటే ప మనిషి దగ్గర పనిచేసే లక్షణం, గుణం ఉంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ ప్రజలు అతడు ఎక్కడికెళ్ళినా కానీ ప్రజలు అతన్ని విడవరన్నట్లు. మీరు చూడండి, ఎక్కడికెళ్ళినా కానీ మీరు నమ్మకమైన వ్యక్తిగా వాళ్ళకు ఇచ్చిన హామీలను నెరవేర్చి పనిచేసినట్లయితే వారికి ఎటువంటి మోసాలే కానీ, గులే కానీ పెట్టకుండా మీరు చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ వెంటే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీకే సపోర్ట్ చేసి మంచి రాజకీయంలో మిమ్మల్ని గెలిపిస్తారు. మరి ఉన్నత స్థాయి వరకు మిమ్మల్ని తీసుకెళ్తారు. అది ప్రజలు. ఎందుకంటే మీ పైన, మన పైన విశ్వాసంతోటి వారున్నారు కాబట్టి. ఎందుకంటే మనకు మనకు ఏందంటే మోసము, మరి పబ్ పబ్లిక్ పట్ల అగౌరవం అనేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు మనల్ని గౌరవిస్తారు. మనం చేసిన పనులను బట్టి వాళ్ళ లోపల ఆలోచన వస్తది. వాళ్ళే పబ్లికే మనకు తీర్పిస్తది. నువ్వు రూపాయి ఇచ్చినా, ఇయ్యకపోయినా, మరి సమాజంలో తిరిగినా, తిరగకపోయినా, నామినేషన్ ఏసినా, ఆ తర్వాత నువ్వు ఇంట్లో ఊకున్నా సరే, నీకు సమాజంలో నీ గుర్తుని బట్టే నీకు వాళ్ళు ఓటేస్తారు కాబట్టి, నువ్వు ఏ పార్టీలో ఉన్నా సరే, నువ్వు ఈ పార్టీలో ఉన్నావు, ఆ పార్టీలో ఉన్నావు, ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంప్ అయినా కానీ నువ్వు ఖచ్చితంగా పని చేస్తావనేసి సమాజానికి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు నిర్ణయించుకోండి. మీరు ఏ పార్టీలో ఉన్నా కానీ ముందు మీ గురించి మీరు మర్చిపోండి. సమాచారం సమాజం సమాజం గురించి ఆలోచించండి. సమాజం గురించి పనిచేసినట్లయితే సమాజంకే మనము అంకితమై సమాజం కోసమే మనం పనిచేసినట్లయితే మరి ప్రతి ఒక్కరు మనల్ని, నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కానీ సమాజంలో మనల్ని విడదు కాబట్టి గుర్తుపెట్టుకోవాలనేసి నేను అంటున్నాను. ఈ రోజులలో ప్రతి ఒక్కరు చూడండి, తన అవసరాల కోసం ఒక పార్టీలో సంపాదించుకొని మరి ఈ పార్టీ పోతే ఇంకో పార్టీ వచ్చే ఆలోచన ఉన్నాయనేసి అమ్ముడు పోయి మరి ఇంకో పార్టీలో జంప్ అవుతున్నారు కాబట్టి అది తప్పనేసి నేను అంటున్నాను. పార్టీ మారడం, పార్టీలో ఉండి డబ్బులు ఎగవేయడం, పార్టీలో ఉండి పని చేయకపోవడం అనేది తప్పు కాబట్టి అది దాని వలన ఉపయోగం ఏం లేదు కాబట్టి అది అంత మట్టుకే కాబట్టి ఒక మనిషి పార్టీ మారినా, ఏది మారినా తన ఆలోచన విధానం మారకపోయి తన ఆలోచన ఏదైతే పబ్లిక్ పట్ల ప్రేమ, పబ్లిక్ పట్ల మరి సేవ చేయాలా, పబ్లిక్ మీకి ముందుకు తీసుకుపోవాలా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలా, మరి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఎవరికైతే ఉంటుందో
వాళ్ళు ఏ పార్టీనా మారినా గానీ వాళ్ళకు ఏం కాదనేసి నేను అంటున్నాను. ఉంటాను.